వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలామంది వ్యక్తులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అబాస్ పాలవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సినీ ఫంక్షన్లలో రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఇతర పార్టీ నాయకులపై విమర్శలు చేస్తున్నారు. సినిమా ఫంక్షన్లలోనే అది ఒక వాతావరణాన్ని తీసుకొచ్చింది. చాలామంది సినిమా ఇండస్ట్రీలోని పలువురు వ్యక్తులపై సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెడుతున్నారు. సినీ పరిశ్రమ ఎందుకు ఇలా అయిపోయింది, రాజకీయాలు ఎందుకు పులుముతున్నారు, గతంలో ఇలాంటి ఆచారం సంప్రదాయం ఎప్పుడు లేదు, ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి సంస్కృతి వచ్చిందని చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు. అయితే తాజాగా ఏంటంటే ప్రముఖ సినీ దర్శకుడు కృష్ణారెడ్డి గారి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు చాలామంది సినీ పెద్దలు, హీరోలు, ఆర్టిస్టులు, కెమెరామెన్లు అందరూ హాజరయ్యారు. కృష్ణారెడ్డి గారంటే చాలామందికి అభిమానం. ఆయన చాలా మంచి సినిమాలు, కుటుంబ సమేతంగా చూసే సినిమాలు తీయడమే కాకుండా వినోదంతో కూడిన పలు రకాల సినిమాలు కృష్ణారెడ్డి గారు తీయడం జరిగింది. ఆయన అంటే ఇండస్ట్రీలో చాలామందికి అభిమానం. ఆయన వివాదాలకు దూరంగా ఉంటారు. ఆయన పుట్టినరోజు వేడుకలు కాబట్టి చాలామంది హాజరయ్యారు. ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది. అయితే ఆ ఫంక్షన్ ఎంత సక్సెస్ అయిందో సినీ హీరో రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా అంతగానే సక్సెస్ అయ్యాయి. దాని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఆయన చేసిన వ్యాఖ్యలు, ఒక సీనియర్ నటుడిగా ఉండి తోటి నటీనటులతో మాట్లాడే విధానం ఇదేనా? ఒక పబ్లిక్ ఫంక్షన్లో కోట్లాది మంది ఆ సినిమాకు సంబంధించిన ఫంక్షన్ను చూస్తారని తెలిసి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అంటే వీళ్ళు సినిమాలలో ఎదిగి బాగా సంపాదించి సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఫంక్షన్లలోకి తాగేమైనా సినీ నటులు వెళ్తున్నారా అనే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు నిజంగా చాలా దారుణంగా మాట్లాడకూడని మాటలు మాట్లాడారు. ఆ వేదికపై అలా మాట్లాడాల్సిన మాటలు కాదయ్యి. చాలా డీసెంట్గా సక్సెస్గా జరుగుతున్న ఫంక్షన్లో హీరో రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చాలామంది ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి మనము తెలుసుకుందాం. ఆ ఫంక్షన్ జరిగే సమయంలో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడారు. ఏ విధంగా మాట్లాడారు? మొదటగా ఏరా ఆలీగా ఎక్కడ అంటూ లకారంతో మాట్లాడాడు. ఇక లకారం అంటే మీకు తెలుసు. అలాగే నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాను అన్నప్పుడు ఎవరు చప్పట్లు కొట్టలేదు. అందుకైనా ఎన్టీఆర్ గురించి మాట్లాడితే చప్పట్లు కొట్టలా, అందుకైనా ఎన్టీఆర్ గురించి మాట్లాడితే చప్పట్లు కొట్టరా అని అడగడంతో అందరూ చప్పట్లు కొట్టారు. అయితే మురళీమోహన్ గారు స్టేజి పైన ఉన్నారు. అక్కడ ఆయన అడిగి మరి చప్పట్లు కొట్టించుకుంటున్నావు అని అనడంతో వెంటనే సీనియర్ నటుడు మురళీమోహన్ గారిని రాజేంద్ర ప్రసాద్ గారు కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క అన్నా అని మురళీమోహన్ గారిని అనడం జరిగింది. ఇది చాలా పొరపాటుగా మాట్లాడారు. ఒక సీనియర్ హీరో, సీనియర్ నటుడైన మురళీమోహన్ గారిని అలా మాట్లాడడం కూడా చాలామంది ఒప్పుకోవడం లేదు. ఇక అలాగే ఫంక్షన్లో మాట్లాడుతూ ఏరా శరత్ విధవనా కొడక, ఈ శరత్ గారిని కూడా నేనే కెమెరామ్యాన్గా పెట్టడం జరిగింది అని అన్నారు. అది ఒకటైతే ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మధ్యలో రోజా గారు వచ్చారు. ఆమె వచ్చిన వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారు దాన్ని హీరోయిన్ చేసింది నేనే అన్నాడు. రోజా గారు ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సీనియర్ హీరోయిన్ను, మరి అలాంటి ఆమెను రాజేంద్ర ప్రసాద్ గారు అలా ఎలా మాట్లాడతారు? కొంచెమైనా ఆయనకు
బుర్ర పనిచేస్తుందా అని కూడా చాలామంది వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే ఫంక్షన్లో కూర్చోవే ఆమెని అంటూ అక్కడున్న చాలామంది సినీ నటులను చాలా ఘోరంగా మాట్లాడడం జరిగింది. అసలు ఆ ఫంక్షన్ జరిగేది ఏంటి, రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడింది ఏంటి అనేది అక్కడికి వచ్చిన సినీ నటులకే అర్థం కావడం లేదు. అక్కడ జరిగింది ప్రముఖ దర్శకుడు కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు, కానీ ఆయన పుట్టినరోజు వేడుకల గురించి రాజేంద్ర ప్రసాద్ ఏమీ మాట్లాడలేదు. మొత్తం ఆయన గురించే డబ్బా కొట్టుకోవడానికే సమయం సరిపింది. ఆయన గురించి మాట్లాడుతున్నాడు కానీ కృష్ణారెడ్డి గారి గురించి, ఆయన తీసిన సినిమాల గురించి ఇలా మాట్లాడడం మరిచి ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. అదే ఫంక్షన్లో చాలామంది మాట్లాడారు. ఆలీ గారు మాట్లాడారు, నిర్మాత బండ్ల గణేష్ గారు మాట్లాడారు, రోజా గారు మాట్లాడారు, అలాగే మురళీమోహన్ గారు మాట్లాడారు. అందరూ చాలా పద్ధతిగా మాట్లాడారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్కడే అలా మాట్లాడారు. ఆయన ఎందుకు ఈ మధ్యకాలంలో ఇలా మాట్లాడుతున్నారు అనే చర్చ అయితే జరుగుతుంది. గతంలో ప్రముఖ క్రికెటర్ వార్నర్పై కూడా ఆయన కొన్ని అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది. ఆ సమయంలో సారీ చెప్పారు, అది ముగిసింది. అయితే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ సారీ చెప్పినా చాలామంది ఆయనపై అనేక పోస్టులు పెడుతూ ఆయన్ను విమర్శలు చేస్తున్నారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు విన్నప్పుడు సినీ నటులు తాగేమైనా ఫంక్షన్లకు వస్తున్నారా, మద్యం సేవించినప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయి అని కూడా కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే పబ్లిక్ ఫంక్షన్లో ఎలా మాట్లాడాలో సినీ నటులకు బాగా తెలుసు. అక్కడ ఏదైనా పొరపాటుగా మాట్లాడితే అది పెద్దగా ప్రచారం అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా ఉంది కాబట్టి ఏ పొరపాటు చేసినా, పొరపాటుగా మాట్లాడినా, మాట్లాడకూడని మాటలు మాట్లాడినా అవి విస్తృతంగా వైరల్ అవుతాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. మరి అన్నీ తెలిసి కూడా ఎందుకు రాజేంద్ర ప్రసాద్ గారు అలా మాట్లాడారు? ఆయన ఏమైనా ఆ ఫంక్షన్కు మద్యం సేవించి వచ్చి అలా వాగాడా అనే చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికైతే రాజేంద్ర ప్రసాద్ గారు చాలా దారుణంగా ఫంక్షన్లో మాట్లాడడం జరిగింది. ఎందుకు ఇలా మాట్లాడుతూ తమకున్న విలువను పోగొట్టుకుంటున్నారు అనేది కూడా సినీ నటులు ఆలోచించాలి. హీరోలను కావచ్చు, కామెడీ యాక్టర్లను కావచ్చు, ఇలా చాలామంది నటీనటులను ప్రజలు చాలా బాగా అభిమానిస్తారు. వారిని అభిమానించేవారు వేలల్లో లక్షల్లో ఉంటారు. అలాంటప్పుడు వారు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా పద్ధతిగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఇలా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇలాంటి నటులను ఏ ఫంక్షన్లకు పిలిచరు. ఆ పిలిస్తే ఆ ఫంక్షన్ ఎక్కడ చెడిపోతుందో, ఈయన ఎలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తారో, ఎలాంటి పదజాలం వాడతారో అనే భయము ఎవరైతే ఫంక్షన్ నిర్వహిస్తున్నారో అలాంటి వారిలో తప్పకుండా ఉంటుంది. మామూలుగా వారికి ఎన్ని పరిచయాలైనా ఉండొచ్చు. ఎందుకంటే వారు ఆన్ స్క్రీన్ అంటే పబ్లిక్ ఫంక్షన్లో కాకుండా మామూలుగా బయట ఉన్నప్పుడు ఎలాగైనా మాట్లాడుకుంటారు. అది వారిష్టం. ఒకరితో ఒకరు సనువుగా ఉంటారు, ఒకరినొకరు మనలాగే తిట్టుకుంటారు, ఒరే అనుకుంటారు, ముండా కొడక అనుకుంటారు, ఇంకొకటి అనుకుంటారు. అది ఆన్ స్క్రీన్. పబ్లిక్ ఫంక్షన్లు అయితే ఎవరు అలా మాట్లాడుకోరు. అలా మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదు. ఒక సినీ ఫంక్షన్ జరుగుతుందంటే కోట్లాది మంది ప్రేక్షకులు చూస్తుంటారు. వారు చూసేటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మరి సినీ నటులు సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్లవుతుంది? మందు తాగి వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారు అలా వాగారు అని అయితే చాలామంది విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి రాజేంద్ర ప్రసాద్ గారు ఇంతలా ఎందుకు దిగజారిపోయారు అని చాలామంది చర్చించుకుంటున్నారు. ఆ ఫంక్షన్లో చాలామంది పాల్గొన్నారు. వారు కూడా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఎందుకు రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా మాట్లాడారు, ఇలా మాట్లాడడం మంచిదేనా అని వారికి వారే చర్చించుకోవాల్సిన పరిస్థితి రాజేంద్ర ప్రసాద్ గారు కల్పించారు.
ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉంటే ఎంతో సీనియర్ నటుడైన రాజేంద్ర ప్రసాద్ గారికి గౌరవం ఉంటుంది. ఆయన కామెడీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా చాలా మంచి సినిమాలు చేశారు. ఆయన సినిమాలు చాలా బాగుంటాయి. సినీ పరిశ్రమలో ఉండారు కాబట్టి మీకు కోట్లాది రూపాయల డబ్బులు ఉంటాయి. మిమ్మల్ని అభిమానించేవారు ఉంటారు. మీరు ఒక లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. అవన్నీ వచ్చింది ప్రజల వల్లనే అనేది మర్చిపోవద్దు. మరి ప్రజలు చూసే పబ్లిక్ ఫంక్షన్లో అలాగా మాట్లాడితే మిమ్మల్ని ప్రజలు ఏమనుకోవాలి అనేది కూడా ఒక్కసారి సినీ పరిశ్రమలోని పలువురు నటులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.